రైతుల సంక్షేమాన్ని నమస్తే, వెల్కమ్ టు ఏవర్ టీవీ తెలుగు న్యూస్. అప్డేట్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని పశురాంపల్లి గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రంలో మొట్టమొదటి నామినేషన్ దాఖలైంది. గొల్లపల్లి గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఉడిగే అరుణ్ శుక్రవారం నామినేషన్ సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అరుణ్ ముందుగా స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలు పూరించి దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి సీతామహాలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నమ్మకంతో అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి పేర్కొన్నారు. అతనితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుండి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో తొలి రోజే మంచి స్పందన లభించింది. మొత్తం 86 సర్పంచ్ నామినేషన్లు, 61 వార్డు సభ్యుల నామినేషన్లు సమర్పించారు. భీమదేవరపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 30, వార్డు స్థానాలకు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎల్కతుర్తిలో సర్పంచ్ 20, వార్డు 5 నామినేషన్లు అందాయి. కమలాపూర్ మండలంలో సర్పంచ్ 36, వార్డు 34 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను ఉత్సాహంగా జరుపుకుంటూ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు రాగా అధికారులు సజావుగా వ్యవహరించారు. స్టేషన్ అయిపోయిన తర్వాత 2 days తర్వాత వస్తాయి. 2 days తర్వాత ఎవ్రీ డే లాక్ చేసుకోవాలి. కాంబినేషన్ పేపర్స్ ఉన్నాయా? కార్తీక పౌర్ణమి పర్వదినాలను పురస్కరించుకుని భీమిలి మండలం సింగనబద్ద పంచాయతీలోని శ్రీరామాలయంలో అయ్యప్ప స్వామి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వామి తుపాకుల పైడిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేకంగా అయ్యప్ప గానామృతం నిర్వహించారు. అయ్యప్ప గానాలతో స్వామి మాలధారులను ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ భక్తుల్లో భగవదాసానుభూతిని పెంపొందించారు. సింగనబందతో పాటు సమీప గ్రామాల నుండి భారీ సంఖ్యలో స్వామి భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తిభావాన్ని నింపుతూ అర్చకులు, గురుస్వాములు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. కార్తీక నెల భక్తి శోభతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బంగారు వ్యాపారి కిడ్నాప్ కేసు నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పోలీసుల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుందా అన్న ప్రశ్నతో ఆయన పోలీసుల తీర్పు, విచారణ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీఎస్పీ భావన మామూళ్ల మత్తులో పనిచేస్తున్నారని, పోలీసులు అధిక ఆసక్తితో పాటు ప్రైవేటు వ్యక్తి వసంత్ ఇన్వాల్వ్మెంట్ అనుమానాస్పదని వివరించారు. కిడ్నాప్ చేసిన తర్వాత గన్ పెట్టి బెదిరించడం ఇది దుర్భరమైన నారా తీయతగిన చర్య అని అన్నారు. ప్రొద్దుటూరుకు సంబంధం లేని వసంత్ను డీఎస్పీ ఆఫీసులో 3 గంటలు అతను పోలీసు అధికారినా నాన్ పోలీస్ వ్యక్తినా అనే ప్రశ్నకు తక్షణ సమాధానం ఇవ్వాలని వరదరాజులరెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా ప్రజల భద్రతపై ఉన్న భయాలను, వ్యాపార వర్గాలపై ఉన్న నమ్మకాలను చూస్తూ ఏ వ్యాపారులైనా భయపడకూడదని ఆయన భరోసా ఇచ్చారు. వెంటనే వసంత్ నిందితుడిని అరెస్టు చేయకపోతే వారు ఏ చర్య తీసుకోవాల్సి వస్తుందో చూపిస్తామని హెచ్చరించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా ప్రొద్దుటూరు పట్టణమే, రూరలు 2 టౌను 3 టౌను 1 టౌన్ అంతా రూరలు, అంతా డిఎస్పీ గారి పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి 3 టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మిమం వేసి 1 టౌన్కు మార్చిన దాంట్లో మతలమేమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పీ గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తూ ఉంది, మద్దతు పలుకుతూ ఉంది. మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నాడు, వసంత్. ఎవరు ఈ వసంత్? ఊరికనే ఉండాలన్నా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది? ఆయమ్మ ఊరిలో ఉంది. బయట వ్యక్తి 3వ వ్యక్తి వాడు వచ్చి, ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి 3వ వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య. ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ఇప్పుడు తెలియజెప్పి కోర్టుకు పెట్టాల్సిన బాధ్యత మీకుంది. ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా ప్రొద్దుటూరు పట్టణమే, రూరలు 2 టౌను 3 టౌన్. తణుకు పట్టణంలోని విశిష్ట సూర్య దేవాలయం అభివృద్ధికి నూతన కమిటీ మరింత శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. సూర్యాలయం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భవిష్యత్తు తరాల కోసం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. కమిటీ అధ్యక్షులుగా గమిని రామచంద్రరావు, ధర్మకర్తలుగా సత్యనారాయణ, సాయిరాం, భవానీ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సూర్య దేవాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కమిటీ కృషి చేయాలని కోరారు. అన్ని మతాల పూజా స్థలాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం రథసప్తమికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ ఎంతో మంది భక్తుల మనోభావాలకి నిలువుటద్దంగా నిలుస్తున్నటువంటి దేవాలయాన్ని అన్ని విధాలుగాను గత 10 సంవత్సరాలుగాను కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది దేవాలయాన్ని స్థాపించి
అప్పటి నుంచి కూడా ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తూ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ దీన్ని తణుకు పట్టణంలోనే కాకుండా తణుకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ కమిటీని నియమించుకొని ఆ కమిటీకి అధ్యక్షుడిగా మన గమని రామచంద్రరావు గారు అలియాస్ రాము గారిని, మా తెలుగుదేశం పార్టీకి వైశ్య కమ్యూనిటీ నుంచి ఇప్పుడు కూడా రాంబాబులే అచ్చు వస్తుంది. అప్పుడు పెద్దలు గమని రాంబాబు గారు 40 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు కొత్త రాంబాబు గారిని మేము పెట్టుకున్నాం. తణుకులో దాతృత్వం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. సన్యాపురం 14వ నెంబర్ మున్సిపల్ స్కూల్ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన ఆర్వీ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. చిలుకూరి విఘ్నేశ్వరరావు సతీమణి కృష్ణవేణి జ్ఞాపకార్థం నిధులు కేటాయించగా డాక్టర్ దొమ్మెట్టి సుధాకర్ కుటుంబం 1,00,000 విరాళం అందించింది. తణుకులో అనేక దాతలు అభివృద్ధికి చేస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. 4 వార్డులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న దాతలను అభినందించిన ఎమ్మెల్యే ఈ వరవడి కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉంటే దానికి సార్థకత చేకూరుతుంది. ఈరోజు దాతలు ఇచ్చారు, అది ఎవరికి సంబంధించింది కాదు మేము చూడడం అంటే కాకుండా ఈరోజు ఇక్కడ ఆరో ప్లాంట్ రామకృష్ణ గారు నిధులు కేటాయించి ఇచ్చారు. దాన్ని మెయింటైన్ చేసి సక్రమంగా అది 10 కాలాల పాటు ఉండేలాగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని దానికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే ఇక్కడ సంబంధిత సిబ్బంది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ దాని మీద బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వారు ఏదైతే ఇక్కడ మనకి కేటాయించారో నిధులు కేటాయించారో దానికి ఒక సార్థకత చేకూరుతుంది. అలాగని ప్రభుత్వం అందించేటటువంటి నిధులని మనం మ్యాచ్ చేసుకుని ఈరోజు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం తీసుకొచ్చారో ఈరోజు ఆ P4 కార్యక్రమం అమలయ్యే విధంగా ఇక్కడ రామకృష్ణ గారు సుధాకర్ గారు కూడా ఆ P4 కార్యక్రమంలో భాగస్వాములు అవడం సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మేరకు నూతన ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా BSc పరీక్షలు నిర్వహించి 16,354 మంది టీచర్లని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియమించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను పరీక్షలు చేసాము. విద్యారంగాన్ని ప్రోత్సహించే విధంగా నిధులు కేటాయించి ఆ నిధులను ఉపయోగించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు ఈరోజు. అలాగే మనందరం కూడా చూసాం, ఈరోజు విద్యా వ్యవస్థలో కింద స్థాయి నుంచి కూడా స్కూల్స్లో విలువలు నెలకొల్పే విధంగా విలువలతో కూడినటువంటి పాఠ్యాలు బోధించే విధంగా అనేక సంస్కరణలు లోకేష్ గారు ఈరోజు మనకి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా ఒక పాఠ్యాంశాన్ని కూడా 1938లోనే ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసిన సంస్థ ఇండియన్ బ్యాంక్ అని హైదరాబాద్లోని ఫీల్డ్ జనరల్ మేనేజర్స్ ఆఫీస్ అధికారి ప్రణీష్ కుమార్ పేర్కొన్నారు. తణుకు బ్రాంచ్ మేనేజర్ లలిత్ కుమార్ అధ్యక్షతన చిట్టూరి హెరిటేజ్లో జరిగిన రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పౌల్ట్రీ యూనిట్లు, రైస్ మిల్లులు, వ్యవసాయం, MSME రంగాలకు తక్కువ వడ్డీతో సులభ EMIలతో రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. రాజమహేంద్రవరం జోన్ మేనేజర్ రాజ్ కుమార్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని శాఖల మేనేజర్లు, వినియోగదారులు పాల్గొన్నారు. हमारे बैंक में काफी अच्छा प्रदर्शन कर रहा है. अभी टेस्ट रैंकिंग आई है, इसमें ये इंडिया के टॉप 3 जोन्स में नॉर्मल మేము కండక్ట్ చేస్తూనే ఉన్నాం. బట్ ఈసారి క్యాంపెయిన్ చిన్న ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలా కాలంగా రైస్ మిల్లర్స్ డిమాండ్ ఈ క్యాష్ మార్జిన్ తగ్గించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే ఉంది మన ఈ పర్టికులర్గా మన జిల్లాలో 2 జిల్లాలు. సో దానికోసం నేను వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రయత్నం జరుగుతూనే ఉంది. అండ్ ఇఫ్ యు సీ మన స్లిప్పేజెస్ కానీ మన NPA కానీ స్లిప్పేజే లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ 6 months లో నో స్లిప్పేజ్ టు ఎనీ అకౌంట్ ఇంటూ క్లస్టర్ నుంచి మా బ్రాంచ్ మేనేజర్స్ భీమవరం కానీ పాలకొల్లు కానీ సమ్ ప్రామిసెస్ ఆర్ దేర్.
సార్ మీరు క్యాష్ మార్జిన్ 5% చేయండి, మేము 10 మిలియన్లు తీసుకొస్తాం మన ఫోల్డ్లోకి. ఈ రాబోయే 4 నెలల్లో మన బిజినెస్ మరింత ఇంప్రూవ్ చేయడానికి ఈ నిర్ణయాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో ఎం చైతన్య అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో అధికారులు గ్రామస్తులు కలిసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్ఐ మహమ్మద్ నషీరిల్లా, ఏఎస్ఐ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. బాల్య వివాహాలు ఆరోగ్య సమస్యలకు, శిశు మరణాలకు కారణమవుతాయని అధికారులు సూచిస్తూ వాటిని అరికట్టేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామ మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం సుంకర పద్దయ్య వీధిలో కొత్తగా ఏర్పాటు చేసిన సివి రామన్ స్కూల్ను ఆయన గురువారం ప్రారంభించారు. ఆప్యాయతతో బోధిస్తే విద్యార్థుల్లో సానుకూల మార్పులు వస్తాయని, విలువలు నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. భీమవరం విద్య, వైద్య రంగాలలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రావణం వేణుగోపాల్, ప్రిన్సిపాల్ పెడ్యాల సరితతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం గారు ఒకసారి అమ్మ మేడం గారు నిల్చుందమ్మా రెడీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండి మండిపడ్డారు. ప్రజలకు చెందిన హౌసింగ్ మెటీరియల్స్ ను గోడౌన్లలో దాచడం, అవినీతికి ఒడిగట్టడం ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడేలు హౌసింగ్ లేఅవుట్ ను అనూహ్యంగా పరిశీలించిన ఆయన ప్రైవేటు గోడౌన్లో కొత్త డోర్లు, కరెంటు మెటీరియల్స్ దాచి ఎందుకు లెక్క ప్రదర్శించలేదని అధికారుల మీద నిదర్శన ప్రశ్నలు వేయించారు. ఇలా ఉంటే రోడ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పనులు ఎందుకు నిలిచిపోయానని ప్రశ్నించారు. 15,536 లబ్ధిదారులకు సంబంధించిన సుమారు 8.25 కోట్ల సరుకుల విలువ ఏ మేర వాడకమయ్యిందో స్పష్టం చేయాలని, బాధ్యులపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, సబ్సిడీ సామాగ్రిని లబ్ధిదారులకు తక్షణం పంపిస్తామని హెచ్చరించారు. ముందుగా వచ్చిన టీడీపీ నాయకులు, హౌసింగ్ అధికారులు ఆయనతో కలిసి ఉన్నారు.
రూపాయల సరుకే ఉందాం అనుకుందాం. ఈ 10,000 రూపాయల సరుకు పాడైపోతుంది అనుకుని మీరన్నా అంటే ఇలా పాడైపోతుంది సార్, దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాలి కదా. మీరు స్టేట్ లెవెల్లో కదండి, మేము టిట్కోలు పాడైపోయినాయి అనేది ఇంతకుముందు అక్కడ టిట్కో దగ్గర సిమెంట్ ఇవన్నీ వేసారు. మేము రోడ్ల గురించి అడిగాం, మీరు కరెంట్ సార్ మీరు కరెంట్ మీటర్ల గురించి చెప్తున్నారు సార్, ఇవన్నీ వాడుకోమని వాళ్ళకి చెప్తాను. మీకు 3 సార్లు రివ్యూ చేశారు. రివ్యూ తెలుసుమో అని అనుకోవటం వేరు, అసలు ఇది పాడైపోతుంది అనేది బాధ్యత ఉండాలిగా మీకు. ఇప్పుడు ఎవరు తిన్నట్టు చెప్పండి. మీకు అంతకుముందు కూడా చెప్పా, ఏదన్నా ఇది అవుతుంటే 1,80,000 వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా ఏదో రకంగా ఏదన్నా దొరికినట్టుగా పర్లేదు, ఇసుక మనం సప్లై చేస్తున్నాం, బుసక మనం ఫ్రీగా వాళ్ళకి ఏదైతే ఉందో మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ బోర్లు సప్లై చేయించాం. మరి ఇవన్నీ కూడా 8 కోట్ల రూపాయలు ఉపయోగించేద్దాం కదా ఈ పాటికి. మీరు చెబితే మంత్రి గారితో మాట్లాడడం, మంత్రి గారు ఏమన్నా పాడైపోతుందంటూ ఇచ్చేస్తారా, గవర్నమెంట్ నోటీసులో పెట్టేవారు, ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ తీసేసుకున్నారు. వాళ్ళు ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి తెలియదు. రూపాయల సరుకే ఉందాం అనుకుందాం. ఈ 10,000 రూపాయల సరుకు పాడైపోతుంది అనుకుని మీరు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ మానిటరింగ్ కమిటీని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు ప్రారంభమైందని కలెక్టర్ మీడియాకు వివరించారు. మొదటి విడత ఎన్నికలకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సరైన పర్యవేక్షణతో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వార్డులకు సంబంధించి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. టోటల్ గా 3,504 వార్డులు ఉండటం జరిగింది టోటల్ గా. సో వీటిని ఫేజ్ వైజ్ గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్రమంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి. దీనిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఈ రోజే మన ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేట్ ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఆఫీసర్ గా, అదేవిధంగా మండల లెవెల్లో కూడా మనం నోడల్ ఆఫీసర్స్ నియమించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ డిపిఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీస్ వీరందరూ కూడా దీనికి నేతృత్వం ఇస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఓటర్లకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసంగా గ్రామ పంచాయతీల్లో కూడా ఏ విధంగా వారు ఓటు హక్కు వినియోగం అయ్యే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి అవగాహన పరిస్తే అప్పుడు మనకి గ్రామాల్లో జనరల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ జీపీలకి, లోకల్ బాడీస్ లో ఉంటుంది. కానీ చెల్లని ఓట్లు నమోదు కాకుండా సక్రమమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా చెల్లే విధంగా ఓట్లు ఉండాలంటే వాళ్ళకి అవగాహన ఇంపార్టెంట్. ఎక్కువైనటువంటి ఓట్లు లెక్కింపులోకి రాదు. ఇంకా నిరక్షరాస్యులు మన సమాజంలో ఉన్నందువల్ల కొంత వారికి చెప్పాల్సిన అవసరం ఉంది, అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా ఉధృతంగా డే 1 నుంచే గ్రామాల్లో ఇదంతా కూడా చెప్పడానికి గ్రామ పంచాయతీలో ఒక నమూనాను కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ఎస్సీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నాయి రోజాకు పార్టీ మద్దతు లభించడంతో పురేపాక లావణ్య ఆగ్రహానికి గురై రేబల్గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కష్టపడిన కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీయ రాజకీయాల్లో ఈ నిర్ణయం పార్టీ విధానంపై వివాదాస్పద పరిణామాలను సృష్టించినట్లు అంచనా వేస్తున్నాయి. అందరికీ నమస్కారం. సైదాపురం గ్రామము శ్రీనివాస్ కు ఇస్తుండొచ్చు సర్పంచ్ అని మేము పోయినాము. పోతే పెట్టిండు, మమ్మల్ని బుజ్జగించిండు, పెద్ద మనుషులతో సంతకాలు పెట్టించుకుండు. ఎవరు నిలబడ్డా మీరు సపోర్ట్ చేయలే మహిళలు అన్నారు. కాకపోతే మా ఊళ్ళకే ఇస్తుండొచ్చు అని మేము అనుకున్నాం. అప్పటి నుండి ఆయిలే గారు తెలుగుదేశంలో సర్పంచ్ అయిన కాంచి ఆయన ఎప్పటి తిరుగుతున్నాము. ఆయన ఎట్లా చెప్తే అట్లా విన్నాం. పక్క పార్టీ వాళ్ళు వచ్చి 10,000, 50,000 తీసుకొని వచ్చినా మేము రూపాయి ఆశించలే. గ్రామంలో మా బావ సొంత బావనే ఉన్నాడు వార్డు మెంబర్గా. అయినా కూడా మేము కాంగ్రెస్ గురించి కష్టపడి పార్టీ అక్కడి నుంచి పోయి ఐలమ్మ కోసం కష్టపడ్డాడు. అయినా కూడా మాకు టికెట్ ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఇచ్చిండు.
కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండు. ఆయనయా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి సపోర్ట్ ఉంటున్నాం మేము ఆయనకు. ఎప్పుడు రాలేదంట కష్టం అంటే పార్టీ గురించి ఎప్పుడు వాళ్ళు ముందు ఉండి తిరగలేదంట. ఆయన కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. హైదరాబాద్ కుకట్పల్లి నల్లచెరువు పక్కన గత 50-60 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద దళిత కుటుంబాలు తమ ఇల్లు హైడ్రా కూల్చివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు, వృద్ధ మహిళలు, కుటుంబ సభ్యులు ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి, ఎవరి భూమి కబ్జా చేయలేదు అని నిరసన తెలిపారు. 1 సంవత్సరం క్రితం బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా భయంతో ఉరివేసుకుని చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి మేము కూడా చనిపోవాల్సి వస్తుందా అనే భయం వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలు ఆపాలని, నివాసితుల హక్కులు రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెదవేగి మండలం తాళ్లకోకవరం గ్రామంలో కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ఆలయ నిర్వాహకులు పాల్గొని ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ ప్రతిష్ట కార్యక్రమం గ్రామస్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని నింపుతూ భక్తుల మధ్య ఆనందాన్ని సృష్టించింది. భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణలో 37వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో దురవాడ వాస్తవ్యులు బగాతి లక్ష్మణరావు, శ్రీమతి సౌజన్య ఆర్థిక సహాయంతో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. లక్ష్మీపురం పంచాయతీ చుట్టుపక్కల గ్రామాల భక్తులు, భవానీమాత, శివస్వాములు, ఆధ్యాత్మిక దీక్షాపరులు ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. పీఠాధిపతి స్వామివారి కృతజ్ఞతలు, అభినందనలు బగాతి కుటుంబానికి తెలిపారు.
ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. Talking tree, kotta lessons, snippy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning and fun chasing talking tree. Talking tree, tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time, talking tree. My talking tree, your teacher from nature.